అలా వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో బై ఫస్ట్ చూసుకుంటే మాత్రం వివో వాళ్ళ నుంచి అన్నమాట. సో వివో వాళ్ళది వివో T5X 5G స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్ లాంచ్ అయిపోయింది. మంచి డిజైన్ స్పెసిఫికేషన్తో పాటు వచ్చింది. బేస్ వేరియంట్ అవుతుందో 19,000 ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ మంచి ప్రాసెస్తో పాటు వస్తుంది. MediaTek 7400 టర్బో ప్రాసెస్తో పాటు వస్తుంది. మంచి వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్ లాగా అయితే కనిపించింది. సో ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రమే అఫీషియల్ సేల్స్ స్టార్ట్ కానీ నేను సపరేట్ అప్డేట్ వీడియో అయితే చేస్తాను. దానికోసం అయితే మంచి స్పెసిఫికేషన్తో పాటు వచ్చింది అనిపించింది నాకైతే బట్ హైలైట్లో చూసి. నెక్స్ట్ వచ్చి సామ్సంగ్ నుంచి అన్నమాట. సో సామ్సంగ్ వల్ల సామ్సంగ్ గ్యాలక్సీ M17e 5G స్మార్ట్ ఫోన్ అవుతుంది అఫీషియల్ లాంచ్ అయిపోయింది. 6 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. మంచి డీసెంట్ పర్ఫార్మెన్స్తో పాటు కూడా వస్తుంది. ఆబ్వియస్గా ఇది F17e ఆల్టర్నేటివ్ లాగా అనుకోవచ్చు. సో ఈ స్మార్ట్ ఫోన్ అవుతుంది ఎక్స్క్లూజివ్ అమెజాన్లో అవైలబుల్ ఉంది. ఒకవేళ కొనుక్కుంటే అమెజాన్ కొనుక్కోవచ్చు. సేల్ స్టార్ట్ అయ్యాలని అప్డేట్ అయితే చేస్తాను. నెక్స్ట్ చూసుకుంటే వివో నుంచి అన్నమాట. సో వివో వాళ్ళ X300 అల్ట్రా అండ్ ఆల్సో X300s ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో లాంచ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఇది March 30కి చైనాలో అఫీషియల్ లాంచ్ అవుతుందంట. సో చైనాలో లాంచ్ అయిందంటే మాత్రమే గ్లోబల్ వేరియంట్కి ఒక నెల 15 రోజులు లేకపోతే 2 నెలలు మన ఇండియాకి వచ్చేసరికి 3 months అట్లా అవకాశం ఉంది. అంటే మేబీ సమ్మర్ ఏమంటారు మేలో కానీ జూన్లో కానీ లాంచ్ అవకాశం ఉంది మన ఇండియాకి అయితే. నెక్స్ట్ కూడా ఐక్యూ నుంచి అన్నమాట. సో ఐక్యూ జీ లెవెల్ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రాసెసర్ అండ్ దానికి సంబంధించిన బెంచ్ మార్క్ స్కోర్స్ అయితే బయటపడ్డాయి. ఇక్కడ ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Dimensity 8500 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. గీక్ బెంచ్లో చూసుకుంటే స్కోర్స్ ప్రకారం కూడా చూసుకుంటే సింగిల్ స్కోర్ చూసుకుంటే 1717 స్కోర్స్ వచ్చినవి. మల్టీ స్కోర్ చూసుకుంటే 6795 స్కోర్ మల్టీ స్కోర్తో పాటు కూడా వచ్చింది. సో వన్ ఆఫ్ ద గుడ్ పర్ఫార్మెన్స్ అంటాను. ఇండియాకి ఎప్పుడు వస్తుంది తెలియదు కానీ గీక్ బెంచ్ స్కోర్స్ అయితే బయటపడ్డాయి అనమాట. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం ఈ గింప్ నుంచి అన్నమాట. సో గింప్ అనేది ఇమేజ్ ఎడిటింగ్ లేకపోతే ఇమేజ్ మ్యానిపులేషన్ సాఫ్ట్వేర్ అన్నమాట. దీంట్లో గింప్ 3.2 అయితే ఇంట్రొడ్యూస్ చేసింది. సో దీంట్లో ఏంటంటే నాన్ డిస్ట్రక్టివ్ అండ్ వెక్టర్ లేయర్ తీసుకొచ్చారు. కొత్త బ్రషెస్ యాడ్ చేసిరు అన్నమాట. ఇంకా చిన్న ఎన్హాన్స్మెంట్ చేసిరు అన్నమాట. సో నేను నా యూట్యూబ్ ఛానల్ ప్రతి thumbnail కూడా ఈ ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ నుంచే తీసుకొచ్చినాను. అండ్ ఇది ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ అనమాట. ఒకవేళ ఇట్లా మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఫోటోషాప్ లాగా అయితే వర్క్ చేయదు, కొంచెం డిఫరెంట్గానే వర్క్ అయితే చేస్తుంది అన్నమాట. అండ్ ఇది వచ్చేసి క్లాస్ ప్లాట్ఫామ్ అంటే మ్యాక్, విండోస్, లినక్స్లో కూడా సాఫ్ట్వేర్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో న్యూస్ చూసుకుంటే ఎన్విడియా వాళ్ళు చెప్పండి. సో ఎన్విడియా వాళ్ళ DLSS 5లా ఒక కొత్త ఫీచర్ చూపించారని కొంచెం బ్రైట్గా వార్మర్గా చూపిస్తారు అనేసి అయితే అన్నారు. సో దాంట్లో నేను రెడీలో ఇక వేరే పోస్ట్లో చూసుకొని కింద కామెంట్స్లో అందరూ ఏమంటారు అంటే అది ఫిల్టర్ లాగా యూజ్ చేస్తారు కదరా అనేసి చాలామంది అంటారు. ఈవెన్ టెక్ యూట్యూబర్స్ కొంతమంది అన్నారు ఇది ఫిల్టర్ లాగా కొత్తగా పెద్దగా ఏమని అనిపిస్తారు DLSS 5 అనేది అప్స్కేలింగ్ టెక్నాలజీస్లో. చూడాలి ఏమైనా రెస్పాన్స్ వచ్చింది కాబట్టి కొన్ని ఏమైనా ఫ్యూచర్లో మేము చేంజెస్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే మాత్రం ఇది అప్డేట్ అనమాట దీని మీద. నెక్స్ట్ చూసుకుంటే MSI వాళ్ళ నుంచి అన్నమాట. సో MSI వాళ్ళ ఒక మదర్ బోర్డ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేసి ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రం MSI వాళ్ళది MEG X870e Unify-X Maxకి సంబంధించిన డీటెయిల్స్ అయితే తీసుకొచ్చారు. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ర్యామ్ సపోర్ట్ బై ఇక్కడ DDR5 10,600+ మెగా ట్రాన్స్ఫర్ సెకండ్ స్పీడ్తో పాటు కూడా సపోర్ట్ చేస్తుంది అనేసి అయితే అన్నారు. ఏంది ఇది ప్రీమియం మదర్ బోర్డు, మంచి ఫీచర్స్తో పాటు కూడా వచ్చింది. ఇక్కడ చూసుకుంటే AMD వాళ్ళది Ryzen 9000 సిరీస్, 8000 సిరీస్, 7000 సిరీస్ సపోర్ట్తో పాటు వస్తే XCD ప్రాసెసర్ కంపాటబుల్ ఉంటున్నాయి అనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేసిరన్నమాట. అండ్ మిగతా ఫీచర్స్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ Wi-Fi 7, Bluetooth 5.4తో పాటు కూడా వస్తుంది. సో నా ఒపీనియన్లో ప్రీమియం కేటగిరీ మదర్ బోర్డ్ అంటాం కదా, అది ఇది కన్సిడర్ చేసుకోవచ్చు. మంచి హీట్ సింక్తో పాటు కూడా వస్తుంది. ప్రైస్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు, జస్ట్ లాంచ్ అయిందనే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందన్నమాట MSI అఫీషియల్ వెబ్సైట్ నుంచి అనుకోవచ్చు. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే సూపర్ టక్స్ 0.7లా ఇది మంచిగా యాడ్ చేసామంటే ఇదంటే కొత్త ఎబిలిటీ తీసుకొచ్చారు. గ్రాఫిక్స్ ఏవైతే రీవ్యాంప్ చేసారు అన్నమాట. కొత్త లోకల్ మల్టీప్లేయర్ మోడ్ని కూడా తీసుకొచ్చారు అనేసి అయితే మెన్షన్ చేసారు అన్నమాట. సో ఇది వచ్చేసరికి సూపర్ టక్స్ ఏదైతే ఉందో ఇది ఓపెన్ సోర్స్ గేమ్ అనమాట. లినక్స్లో కూడా ఇది ఆడుకోవచ్చు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మోస్ట్లీ ట్రై యూనిక్ ఉండడానికి. ఈ న్యూస్ అయితే మీరు పండుగ చేసుకుంటే ఏంటంటే 7 Deadly Sins Origin అనే గేమ్ ఏదైతే ఉందో నేను చెక్ చేసిన నాకు స్టీమ్లో అనిపించింది. ఫ్రీ టు ప్లే అని. ఒకవేళ అయితే మీరు ఆడాలకు స్టీమ్లో ఆడుకోవచ్చు. మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో అవైలబుల్ ఉంది. వన్ ఆఫ్ ద గుడ్ యానిమీ సిరీస్ అంటే దాన్ని బేస్ చేసుకొని తీసుకొచ్చారు. కొత్త అప్రోచ్తో పాటు ఎట్లుందో తెలియదు. ఈ గేమ్ నేను సపరేట్గా ఆడి మీకు నా ఒపీనియన్ అయితే చెప్తాను. కుదిరితే గేమ్ ప్లే కూడా తీసుకొస్తాను. అండ్ ఇవి ఇవాళ టెక్నికల్ గేమ్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ నచ్చి మంచి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.